చంద్రశేఖర్ అన్న మీద ఏ మచ్చ లేదు. వెంకటరమణారెడ్డికి ఒళ్ళంతా మచ్చలే. రాత్రి అయితే చాలు ఏ బాల్లో కనిపిస్తాడనేది మందు బార్ షాపులు అందరికీ అడిగితే కూడా చెప్పేస్తారు వెంకటరమణారెడ్డి ఎక్కడ కనిపిస్తాడని. నువ్వు ఏమీ చేయలేవు, నీ వల్ల ఏమీ కాదు. నువ్వు తాగేసి ఎడనా ప్రెస్ మీట్ పెట్టేసి 2 మాటలు మాట్లాడేసి అక్కడికి వెళ్ళిపోతాను. దానికి నీకు ఒక పోస్ట్ ఇచ్చేశారు. ఎందుకంటే ఏదో తాగి వాగుతూ ఉంటాడు అని చెప్పి. కానీ తాగి వాగితే కూడా నువ్వు మంచి వాళ్ళ జోలికి రాకూడదు. నువ్వు నీ తాగుపోతాడు ఉంటారు కదా బ్యాచ్, వాళ్ళ జోలికే వెళ్ళాలా. నువ్వు ఒకసారి టీడీపీ వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని తాగేసి అదే నారాయణ గురించి ఎంత చెడ్డగా మాట్లాడావు అనేది మన దగ్గర వీడియో రికార్డింగ్తో సహా ఉంది. అది కానీ నేను కానీ బయట పెడితే నారాయణ సారు నిన్ను చెప్పుతో కొట్టి బయట పంపించేస్తారు. ఒకసారి నువ్వు చంద్రశేఖర్ అన్నకి నీ గురించి పోలికలు చూసుకో, ఈయన ఏంది ఆయన ఏంది అనేది. చంద్రశేఖర్ అన్న గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎవరికైనా కాలేజీలో చదువుకునే పిల్లగాలు కానీ డబ్బులతో సొంత నిధులతో చేశాడు. ఈ మధ్య మా ఏరియాలో కూడా ఒక అతను చనిపోతే అతనికి హాస్పిటల్ డబ్బులు కానీ సావు ఎత్తుబడి డబ్బులు కానీ మొత్తం చంద్రశేఖర్ అనే చేశారు. మన చంద్రశేఖర్ అనే జోలికి కానీ మా వైసీపీ జోలికి కానీ వస్తే నీ టాటా తీయేస్తాము. నువ్వేమనుకుంటావు? నువ్వు అందరూ చెప్తావు బచ్చా బచ్చా అని చెప్పి. నువ్వు ఏదో పెద్దవాళ్ళలాగా నీకు చెప్పలేనా? పొట్ట అని చెప్పి చెప్పగలుగుతాను, బచ్చా అని నీకు చెప్పగలుగుతాను, చమిడీలు తీయేస్తానని నీకు కూడా చెప్పగలుగుతాను. కానీ మేము అటువంటి మాటలు మాట్లాడము. మనం అవసరమలే. నువ్వు అదుపులో ఉండి మాట్లాడు, ఏదంటే అట్లా మాట్లాడు బాబు వెంకటరమణారెడ్డి.